ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది. అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆలోచన రాలా? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పెట్టలా? మీ ఆలోచన దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని ఆలోచనతోనే పనిచేశారు. చివరికి ఈ ప్రాంతాన్ని ఆనాడు లూలు కంపెనీకి అమ్మటానికి ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలా. అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్ రూపిగా ఉండాలని, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఈ బాబాసాహెబ్ ఆలోచన విధానం చూసి భావితరాలు బ్రహ్మాండంగా బ్రతకడానికి అవకాశం కల్పించే విధంగా చేస్తే, ఈరోజు నువ్వు ఉండేది ఎక్కడ, ఎంత దూరం? అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ? నువ్వు ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ ఎందుకు వేయలేకపోతా ఉన్నావు? ఎందుకు రాలేకపోతా ఉన్నావు? ఎందుకు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని పిపిపి మోడల్లో ప్రైవేట్కి అప్పగించాలని అమ్ముకోటానికి సిద్ధంగా ఉన్నావో చెప్పమని అడుగుతా ఉన్నాం. మేమేమి కళ్ళు లేని కపోచులం కాదు, సేవ వచ్చిన వాళ్ళం కాదు. ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమ్మ చూపావా? ఈ ప్రాంతాన్ని అమ్మ చూపావా? నీకు రాబోయే రోజుల్లో ఇదే శాసనం అవుతుంది. మరణ శాసనం అవుతాకి పార్టీ మరణ శాసనం అవటానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మా దేవుడు విజయవాడ నడిపట్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కృతజ్ఞతలో ఈ భారతావనిలో ఉన్న అంబేద్కర్ అంతా చెప్తాం.